హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. టుడే వీడియో థంబ్నెయిల్లో చూశారు కదా. అమ్మ అనే పదం చాలా మధురమైనది, చాలా అదృష్టం. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి అమ్మ అని పిలుపు వినలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం పాపం చేశారని దేవుడు వాళ్ళకి ఆ శిక్ష వేశాడు? ఈ టాపిక్ నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఆ బాధలో ఉన్న వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. 7 సంవత్సరాలు మా వివాహ బంధంలో తిరగని గుడి లేదు, హాస్పిటల్ లేదు. మంగళవారం పూజలు, శుక్రవారం పూజలు, శనివారం పూజలు అన్నీ చేశాము. అన్ని పూజలు చేసి హాస్పిటల్ చుట్టూ తిరిగి విసుగు వచ్చేసింది. మరి ఈ బాధకు ముగింపు పలకాలంటే ఆ దేవుడు నాకు సంతానం ప్రసాదించాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరూ మాకు సంతానం కలగాలని దీవించండి. బట్ నా గుడ్ లక్ ఏంటి అంటే, మ్యారేజ్ 7 years అయినా మా హస్బెండ్ ఎప్పుడు ఇబ్బంది పెట్టకపోయాలి. ఇంకా పిల్లలు లేరు అని అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. బట్ ఎవరు ఏమీ అనకపోయినా మనకంటూ కొంచెం బాధ ఉంటుంది కదా. అందరికి పిల్లలు ఉన్నారు, మనకు కూడా ఉంటే బాగుంటుంది. అందరు అమ్మ అని పిలిపించుకుంటున్నారు, మనం కూడా అట్లుంటే బాగుంటుందని. ఇంకా చుట్టుపట్టు వాళ్ళు అంటారా, వాళ్ళ మాటలు తెలిస్తూనే ఉంటాయి కదా. ఇంకా పిల్లలు లేరా అలాంటి మాటలు మనం చూస్తూనే ఉంటాం. ఇంకా ఎవరైనా కిడ్స్ కోసం బాధపడుతూ ఉన్నట్లయితే హోప్ వదులుకోకండి. ఎవరో ఏదో అంటున్నారని మన మనసు మొత్తం పాడు చేసుకుంటే ఇంకొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో మనం ఎప్పుడు పాజిటివ్ హోప్తో అవుతారు మాకు కూడా ఏదో ఒక రోజు అన్న హోప్ తోటే ముందుకు వెళ్దాం. సో ఆ దేవుడు ఎప్పుడో ఒకప్పుడు కరుణిస్తాడు. మీకేమైనా సజెషన్స్ తెలిస్తే కామెంట్ చేయండి.